RTI Live News. Ask for right. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో సింగిల్ విండో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా పథకంపై రైతులతో ముఖాముఖి చర్చా కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశకృష్ణ మరియు వంగూరు మండల జడ్పీటీసీ కేఎన్ రెడ్డి రైతులతో ముఖాముఖి చర్చలో రైతు భరోసా పథకం ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనే విషయం మీద రైతులతో అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఎంపీపీ భీమమ్మ, సీఈఓ విష్ణుమూర్తి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పండిత్రావు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. విధి విధానాలు రూపొందించి ఈ రైతు భరోసా దాని రైతు బంధు దీన్ని అమల్లోకి తేవాలి. ఆల్రెడీ అమల్లో ఉంది, కానీ మార్పులు చేర్పులు చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన మండల బిడ్డ, కొండారెడ్డిపల్లి బిడ్డ, అదేవిధంగా నల్లమల్ల ముందు బిడ్డ రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఈ సభను ఏర్పాటు చేసుకున్నాము. దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పిఎస్సి చైర్మన్ సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు డీసీఓ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్స్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, అదేవిధంగా ఎంపీపీ, వైస్ ఎంపీపీ అందరికీ నమస్సుమాన్యులు తెలియజేస్తూ దీంట్లో పొందుపరిచిన అంశాలు ఏమిటంటే, మీ అభిప్రాయాలు ఎట్లుండాలంటే పేరు చెప్పి, ఊరు చెప్పి, ఎన్ని ఎకరాల భూమి ఉందో చెప్పాలి. ఇవన్నీ మినిట్స్ అన్నీ రాస్తూ ఉంటారు. అభిప్రాయం ఎట్లుంటే 5 ఎకరాలకి ఇవ్వాలి సార్, 5 ఎకరాలకి చెప్తారు, కానీ ఎందుకు ఇవ్వాలి 5 ఎకరాలకు, ఎందుకు 100 ఎకరాలకి ఇవ్వకూడదు? ఇదొకటి. దీంట్లో ఏంటంటే వారు చెప్పినది ఏంటంటే ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుంది ఒకటి. రెండవది, గతంలో మరి ఇవన్నీ ఎందుకు అభిప్రాయ సేకరణ చేస్తున్నాం, మరి ఉన్నట్టు ఇవ్వచ్చు కదా, దానికి కారణాలు ఉన్నాయి. శ్రీశైలం హైవేకు రైతు బంధు పడుతుంది. కలెక్టరేట్ మహబూబ్ నగర్లో ఎప్పుడు కట్టింది తెలుసా? ఐడియా ఉంది? ఎప్పుడైనా మీకు కలెక్టరేట్ కట్టింది మహబూబ్ నగర్లో 1905. అప్పుడు స్వతంత్రం వచ్చిందా? రాలే. దాని కూడా రైతు బంధు పడుతుంది. హై స్కూల్ బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఆ భూమి కూడా రైతు బంధు పడుతుంది. ఇప్పుడు చాలామంది రైతులు గుట్టల మీద కొట్లాడుతుంది తెలుసా? నాదంటే భూమి నాదండి. ఎవరు వ్యవసాయం చేయరు, దానికి ఎందుకు కొట్లాడుతుంది తెలుసా? రైతు బంధు వస్తుంది. ఇదొకటి. రెండవ అంశం ఏంటంటే 100 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న రైతు 100 ఎకరాలు వ్యవసాయం చేస్తున్న ఎక్కడన్నా చేయట్లేదు. వాళ్ళు చాలామంది రైతులు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, యూకేలో ఉన్నారు, జర్మన్లో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి రైతులు వాళ్ళ పేరు మీద ఇక్కడ భూమి ఉంది, వాళ్ళు వ్యవసాయం చేయరు. పునర్ వ్యవసాయానికి పనికొచ్చే భూమి కాదు. గుట్టలు 26 ఎకరాల భూమి ఉంది. అయితే మా భార్య పేర, నా కొడుకు పేర, కోడల పేర, నా పేర డివైడెడ్ ఉంది. హైయెస్ట్గా 10 ఎకరాల వరకు నా ఒక్కడికే ఉంది, మిగతాది డివైడ్ చేసుకున్నాం. అయితే నా అభిప్రాయం ఎట్లుందంటే, ఈ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం చాలా బాగుంది. కానీ నిజంగా ఎంత భూమి ఉన్నా రైతు నిజంగా అందులోనే చేస్తుండా? కొన్ని కూరగాయలు పండించవచ్చు, ఓ 10 ఎకరాల కూరగాయలు పండించవచ్చు, ఓ 20 ఎకరాలు మాటి తోట ఉండొచ్చు, ఇంకొక 5 ఎకరాలు వరి పండించవచ్చు. ఇదే విధంగా అన్ని ఎకరాలల్లా నిజంగా వ్యవసాయ ఆమోదయోగ్య భూమి కాదా? ఆ విధంగా చూసి వెనుకటికి శిస్తుపాడావులని రాసిన విధంగా పంటలను కూడా రాసి, ఇప్పుడు క్రాప్ లోన్ ఇవ్వాలంటే పంటలను కూడా రాసే ఇస్తున్నారు. మన అగ్రికల్చర్ వాళ్ళు ఏం పంట అని వాళ్ళు డిసైడ్ చేసి ఓ సైన్ చేస్తేనే బ్యాంకులో ఇస్తున్నారు. అదేవిధంగా పంటలను కూడా గుర్తింపు చేయొస్తుంది. ఖచ్చితంగా అది ఎన్ని ఎకరాలు ఉండని దాన్ని పంటలకు ఆమోదయోగ్యం అయితే అందులో ఏమేం పంట కూడా నిర్ణయించి అవి కూడా రికార్డు చేసుకొని రైతు అన్ని భరోసాను క్లుప్తంగా ఇవ్వడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. ఎన్ని ఎకరాలు అయితే వాళ్ళ కుటుంబానికి ఉంటుందో, వ్యవసాయ రైతుకు ఉంటుందో దాన్ని అందులో ఏమేం పంట వేస్తాడు అంత ఇవ్వాలి. సాగు భూమి యోగ్యంగా అంది తీసేయాలి, సాగు భూమి యోగ్యం కాడికి ఇవ్వాలి. ఆ విధంగా ఇవ్వాలని ఈ గవర్నమెంట్ తీసుకున్న ఈ అవకాశం ఇచ్చిన ఈ నిర్ణయాలు అందరికీ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. మాకు 19 ఎకరాల 10 గుంటలు ఉంటుంది. వ్యవసాయానికి ఉపయోగకరంగా ఉన్న ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తే అది ప్రభుత్వ ఆమోదయోగ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఎకరాకి ఇవ్వాల్సిన కూర్చున్నాం. హలో,
అది దెండిసింతపల్లి గ్రామం. నా పేరు రామరెడ్డి. మాకు ఒక 18 ఎకరాలు ఉంది, భూమి ఉంది. 18 ఎకరాల భూమి మేము సాగు చేస్తాం. అంటే నా ఒకరి పేరే లేదు, మా భార్య పేర, మా కొడుకు పేరు అందరూ ఉంది. కాబట్టి రైతు బంధు 10 ఎకరాలు అందరు సాగు చేసినందుకు అంతా రైతు బంధు ఇవ్వాలి. ఎందుకంటే అది సాగు చేసే భూమి కాబట్టి. దానికి నిబంధనలు మన తెలంగాణలో ఏముందంటే 20 ఎకరాలు ఉన్న వాడు పేద రైతే. ఆ భూమి అయితే 20 ఎకరాలు ఉన్నా కానీ వ్యవసాయం చేసేవాళ్ళు పేద రైతే. కాబట్టి నిబంధన అనేది ఉండకూడదు. వ్యవసాయం చేస్తుందా చేస్తలేదా, వ్యవసాయానికి అక్కడ వచ్చే భూమే కాదా, వీడు వ్యవసాయదారుడా కాదా, రైతు బంధు ఇవ్వాలి. మీరు అన్నట్టు ఏముందంటే బయట ఉంటాడు వాళ్ళు, ఎన్ఆర్ఐ ఉంటారు వాళ్ళు. ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మా కౌలుకి ఇచ్చిపోయారు అనుకోని, వాళ్ళు ఏమంటారంటే కౌలు రైతులు అంటారు. కౌలు రైతు అన్నప్పుడు వాడు కౌలు రైతుకు రాసేయడు. లేకపోతే ఇరుగా పెట్టాడు, ఇతరం పెట్టాడు, నాకు 15,000 నాకే వస్తాయి, మీకు ఇచ్చేస్తాయేమని కౌలు రైతులకు కూడా నోట్ ఏమన్నా పోసినట్టు అవుతుంది ఇది. కాబట్టి ఇది సామాన్యంగా ఏమైందంటే ఈ పట్టేదారులు ఎవరు వేసినా కానీ ఊళ్ళో ఉన్న పట్టేదారులు చేతగానోడు కూడా ట్రాక్టర్తో దుంతాడు, ఇతరం పెడతాడు, నాకు రైతు బంధు వస్తుంది అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఎట్లయితే ప్రతి ఒక్క సాగు చేసే ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు ఇవ్వాలి. ఎకరాలు అనేది 20 ఎకరాలు ఉన్నా కానీ మన తెలంగాణ అయితే వాడు పేద రైతు. ఇది నా ఉద్దేశం, అభిప్రాయం. డ్యూటీ మల్లయ్య నా పేరు. రైతు అంటే 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు లిమిట్గా రైతు భరోసా ఇస్తే అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు 20 ఎకరాలకు ఇచ్చి 30 ఎకరాలకి ఇచ్చి కౌలుకి ఇచ్చి కౌలు రైతు కూడా రైతు భరోసా వర్తించదు. మళ్ళీ కౌలుకి ఇయ్యాడు, అరే రైతు భరోసా నీకే వస్తుంది, మరి మేము ఇస్తే నీకే వస్తాను, వాడు కౌలుకి ఇవ్వకుండా నోట్లో మనం వస్తాడు. అది కాబట్టి ఏ రైతుకైనా 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు లిమిట్ పెడితే అందరు రైతులకు ఇది రైతు భరోసా అందరికి అందుతుంది. కాబట్టి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని 10 ఎకరాలకు నేను అనుకుంటున్నా. మోడీ ఎన్ని ఎకరాలకున్నా 2,000 ఇస్తున్నాడు, ఇవాడు వీడు వాడు అనకుండా ఇది ఒక 10,000 భరోసా చేస్తే 10 ఎకరాలకు చాలా బెనిఫిట్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా బాగుంటుంది, రైతు కూడా లబ్ధి పొందుతాడు. అది ఒక నా మనవి. హలో, నా పేరు ఓరే లక్ష్మయ్య, రంగాపూర్. నాకు 8 ఎకరాల నర ఉంది, ఉమ్మడి కుటుంబం. అయితే ఇప్పుడు మనం ఇట్లా చర్చ పెడుతున్నాం కదా, 5 ఎకరాలు ఉన్నాయన 5 ఎకరాలకి ఏమంటాడు, 20 ఎకరాలు ఉన్నాయన 20 ఎకరాలే అంటాడు, 100 ఎకరాలు ఉన్నాయా 100 ఎకరాలు. ఇదంతా కాలయాపన చేయకుండా ప్రభుత్వమే 5 ఎకరాల 8 ఎకరాల 10 ఎకరాల నిర్ణయించాలి, చేయాలని నా కోరిక. మాకు 4 ఎకరాల పొలం ఉంది, కానీ 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు వేయడమే మంచిది రైతు బంధు. అంతకు ఎక్కువ ఉన్న వాళ్ళకు వేయకూడదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న వాళ్ళు ఉన్నట్టు అవుతారు, లేని వాళ్ళు లేనట్టు అవుతారు. ఇది ఒక నా యొక్క అభిప్రాయం. జంగయ్యని నా పేరు. ఇప్పుడు ఇది బాగుంది, ప్రభుత్వం తీసుకున్న ఈ డిసిషన్. ఎందుకంటే ప్రజల ద్వారా తెలుసుకొని ఇవ్వాలనేది చాలా మంచిది, సంతోషం నాకైతే ఇది. అంతకుముందు నేను పాపం కేసీఆర్ 100 ఎకరాలకు ఇస్తుంటే బాధపడేవాడిని. ఎందుకంటే మన దోషి ధనవంతులకు ఎట్టుడని నేను బాగా ఆలోచించేవాడిని. కానీ నేనేం చేయలేకపోయినాం. ఆలోచించినా ఏం చేస్తాం, ఏం చేయం. ఓటు చేస్తా ఉంటే గెలిచేవాడు కేసీఆర్. మన డబ్బుని ఇప్పుడు వృధా కాకుండా మన డబ్బుని నిన్న సారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక మాట చెప్పాడు, అయ్యా అది ప్రజల డబ్బు, దాన్ని వినియోగించి వాళ్ళకి ఇస్తున్నాం, మేము మా డబ్బు కాదని మంచి మాట చెప్పిండు ఆయన. మన డబ్బుని మన ద్వారా మనం కట్టే పన్ను ద్వారా వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులని ప్రభుత్వాలు పొదుపు చేసి మనకు ఇవ్వడం చాలా మంచిది, ఇది చెప్పడం మంచిది. కాబట్టి ఈ విదేశాలలో ఉన్నారు, ఇక్కడ భూములు ఉన్న వాళ్ళు చాలా మంది ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళందరికీ వేసేది. అటువంటి వారికి కూడా ఈసారి డబ్బులు వేయకుండా ఉద్యోగస్తులకు కూడా లక్షలు నెలకు తీసుకునే వారికి కూడా వచ్చేది. ఇవన్నీ ఇలాంటి వారికి డబ్బులు ఇవ్వకుండా ఎవరైతే పేదరికంలో ఉండి వ్యవసాయం ఆధారపడి ఉంటారో వాళ్ళకు చూసి వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వాళ్ళకే నా ఆలోచన ఏంటంటే 5 నుంచి 10 వరకే వేస్తే బాగుంటుంది అనేది ఆలోచన. ఎందుకంటే నిజమైన పేద రైతుకు చెందుతాయి అనేది బలిసిన బడాబాబులకు చెందకుండా. ఇంకొకటి గిట్టుబాటు ధర ఈ నకిలీ విత్తనాల మీద కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల చాలా నష్టపోతారు. అసలైంది ఇదే నకిలీ విత్తనాలు, ఈ మందుల వల్ల. మందులు కూడా దాని మీద 4,000 ఉంటే ఒకరికి 2,000కి ఇస్తారు, ఒకరికి 4,000కి ఇస్తారు. దీని మీద కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకొని దేని మీద అయినా ఫిక్స్డ్ రేటుగా ప్రకటించాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. వంకంపల్లి గ్రామం, నాది పేరు కాశీనాథం. నాకు
ఎకరా 10 గుంటల పొలం ఉంది. అయితే రైతు బంధు 10 ఎకరాల నుంచి కిందికి లోపలికి వేయాలి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రం తీసేయాలని నా పేరు రాములు. మాకు 11 ఎకరాలు ఉంటుంది. మా అమ్మకు 3 ఉంటుంది, మా బాబు ఉంటుంది, నాకు 4 ఉంటుంది, మా భార్యకి 4 ఉంటుంది. అయితే రైతు బంధు 5 నుండి 10 వరకు అయితేనే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఇంతవరకు గుట్టలకు చెట్లకి వేయకూడదు అనేది నా అభిప్రాయం. నా పేరు రాసాల మల్లయ్య. మా కుటుంబానికి మొత్తం 13 ఎకరాలు ఉంది. సరే, అందరికీ 5 నుండి 10 ఎకరాల వరకు వేస్తే అందరికీ బాగుంటుంది. నా పేరు అల్లె బాలస్వామి. ఈ రైతు భరోసా దీని గురించి ఎమ్మెల్యే గారు చెప్పిన విషయం మంచిది, కానీ ఇప్పుడు నా గురించి 5 ఎకరాల 28 గుంటలు నా పేరు ఉంటే నాకు 5 వేయాలంటే బాగుండదు. మినిమం ఉమ్మడి కుటుంబం అని తీసుకొని అందరికి వేసి 10 కానీ 15 కానీ ఎంత ఉన్నా కూడా 10 ఎకరాల వరకు వేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదములు. నా పేరు హరీష్ రెడ్డి, మాచినేనిపల్లి గ్రామం. నాకు ఒక 28.5 ఎకరాలు ఉంటుంది. 28.5 ఎకరాలు ఉన్నా కూడా మా తండ్రుల తరంలోనే ఇక్కడ వ్యవసాయంలో గిట్టుబాటు ధర లేదని చెప్పి, గిట్టుబాటు అవుతలేదని చెప్పి హైదరాబాద్ వలసపోవడం జరిగింది. తర్వాత ఒక 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఊళ్ళో వచ్చి వ్యవసాయం మొదలు పెడితే నాకు మొదలు పెట్టడానికి కనీసం 12 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అంటే నేను హైదరాబాద్లో వ్యాపారం చేస్తూ ఊళ్ళో వ్యవసాయం మీద నాకున్న మక్కువతోటి నేను ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఏ రోజు కూడా లాభసాటిగా లేదు. ఒక రైతు బంధు పైసలు రావడం మినహాయించి వ్యవసాయంలో మనం పెట్టే ఖర్చు కానీ మనకు వచ్చే ఆదాయాన్ని కానీ అసలు పొందడం లేకుండా పోయింది. దాన్ని గుర్తించి కనీస మద్దతు ధర 500 బోనస్ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రైతు బాగుపడాలంటే కనీస మద్దతు ధర ఎంత అవసరమో పెట్టుబడి సాయం కూడా అంతకంటే ఎక్కువ అవసరం ఉంది. అదేవిధంగా మన వ్యవసాయ భూములు ఎలా ఉన్నాయంటే, అదే ఆంధ్రాలో మెట్ట భూమి ఎక్కువ ఉంటుండే, మన దగ్గర మొత్తం చిలక పొలాలు ఉంటాయి. 2 పంటలు వేస్తే పండవు, సంవత్సరానికి 1 పంట వేస్తే మాత్రమే దాంట్లో ఇంత అంత పంట వంతది. దానికి కూడా సరిపడా నీళ్లు ఉండాలి, టైంకు వ్యవసాయం చేస్తేనే పంట వస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒంగూరు మండలంలో నాకు తెలిసి 70% నీటి వనరులు లేవు.